Today, the world is full of opportunities. Having said that, ప్రతి సంవత్సరం 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు ఇన్ దిస్ కంట్రీ. మన దేశంలో 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళల్లో 1,00,000 మందికి మాత్రమే క్యాంపస్ ఉద్యోగాలు వస్తున్నాయి, రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి. మిగతా 14 లక్షల మంది ప్యూన్లు అవుతున్నారు, ఓలా క్యాబ్ డ్రైవర్స్ అవుతున్నారు, బ్యూటీ పార్లర్ టెక్నీషియన్స్ అవుతున్నారు, కుమారి ఆంటీలు కూడా అవుతున్నారు. అంతే కదా, ఆవిడకేం తక్కువైంది. బట్ లైఫ్ ఈజ్ యువర్ చాయిస్. ఈ 1,00,000 మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళలో కూడా క్యాంపస్లో కొంతమంది మాత్రమే 20,000 25,000 ఉద్యోగాలు తెచ్చుకొని మంత్కి అబ్బో నేను కొట్టేశాను, ఐఎమ్ ఎర్నింగ్ 25,000 30,000 40,000 అని సంతోషపడుతున్నారు. ఇంకా కొంతమంది 40 lakhs per annum కూడా తెచ్చుకుంటున్నారు. యువర్ లైఫ్ ఈజ్ యువర్ చాయిస్. యూ కెన్ చూస్ టు బి గుడ్, you can choose to be bad, you can choose to be successful, you can choose to be failureful. Whatever you like, you can make it, because వేదాలు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన, బైబిల్ చెప్పిన, ఖురాన్ చెప్పిన చెప్పే ఒకే ఒక మాట యద్భావం తద్భవతి. The manifestation, what you make is going to happen. If he thinks I am already 70 years old, how can I walk here? He cannot walk. If somebody says, you all, మీరు రజనీకాంత్ సినిమా చూసారా, రోబో 2.0? ఇప్పుడే విన్నారా దాని గురించి? ఎస్ ఆర్ నో? దట్ ఈస్ రోబో 2.0. దిస్ ఇస్ ప్రదీప్ 64.0. బికాస్ మై లైఫ్ ఇస్ మై చాయిస్. ఐ హావ్ యాక్టెడ్ ఇన్ 3 films as a hero, but I was not happy with the film industry. All the 3 films మీరు వెళ్ళి మీ అమ్మని మీ అమ్మమ్మల్ని అడగండి, వాళ్ళ కళల్లో వచ్చేవాడిని అప్పుడు. అంటే అప్పుడు జుట్టు ఉండేది, అది వేరే విషయం. But I was not happy with myself, because my life is my choice. I was not happy with myself. I came back and then I did my chartered accountancy. I am a chartered accountant. 3 super hit సినిమాలు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చి నేను CA చదువుకున్నాను. CA అయిపోయిన తర్వాత I was 24-25 years old at that time. I had 3 options. One, to go back to film industry and conquer my passion as an actor, to practice as a chartered accountant, and the 3, to do something different. I opted to do something different. I have become the first producer, director, actor of Telugu television at the age of 25. అప్పుడు నన్ను ఒక పత్రికా విలేకరు అడిగాడు, ప్రదీప్ గారు అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వద్దన్నప్పుడు, టెలివిజన్ వాజ్ స్మాల్, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదలని ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు మీరు అని అడిగాడు. నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఒక పెద్ద దేశంలో మామూలు సైనికుడిగా బతికే బదులు ఒక చిన్న దేశానికి సైన్యాధ్యక్షుడిగా నేను బతకాలనుకున్నాను. You can be an engineer, nobody will stop you. Having joined here, it is very easy to get out of this with extraordinary engineering. వచ్చేస్తుంది. మీరు గ్రాడ్యుయేషన్ రోప్ వేసుకుంటారు, మీరు క్యాప్ పెట్టుకుంటారు, గాల్లోకి ఎగురుతారు, లో యాంగిల్లో ఫోటోలు తీస్తారు, అది మన ఇంట్లో బ్రహ్మాండంగా పెట్టుకుంటారు. ఎస్ ఆర్ నో? లెట్ మీ టెల్ యూ, నేను ఒకసారి ఖమ్మం దగ్గర ఉన్న ఒక పల్లెటూరు ప్రాంతంలో ఉన్న ఒక కాలేజ్కి వెళ్ళా, ఇంజనీరింగ్ కాలేజ్. చాలా 15-20 years back. I was working with Satyan Computers at that time as general manager ఇచ్చారు. ఆ టైంలో 2010 ఆ ప్రాంతంలో నేను వెళ్ళాను అక్కడికి. అన్ని చిన్న చిన్న ఇళ్ల మధ్యలో ఒక 3 stories బిల్డింగ్ అలా ఉంచుంది. దెన్ ఐ థాట్ వావ్ అనుకున్నాను. సార్ అక్కడే సార్ మన అకామిడేషన్, ఆ బిల్డింగ్లోనే మీకు రూమ్ ఇచ్చాము. ఓకే, ఫ్రెష్ అప్ అవడం ఎంతసేపు, ఒక షర్ట్ తీసి షర్ట్ వేసుకోవడం, మమ్మీ నీళ్ళు కట్టుకోవడం రావటం కదా. ఐ సెడ్ ఫైన్, ఐ విల్ గో దేర్. మెట్లకపోతుంటే పక్కన లిఫ్ట్ కనిపించింది. ఇంత చిన్న ఊర్లో బిల్డింగ్ కాకుండా లిఫ్ట్ ఉంది, వేరే కూడా ఎలివేటర్లో పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి కిందకు వస్తూ అడిగాను, ఎవరిదండి ఇల్లు అన్న. ముందు ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళది అన్న. ప్రతి ఆర్డినరీగా ఉన్నారు, 60-70 years old కపుల్ ఒకళ్ళు. ఓహ్, వాళ్ళు ఇంత మంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏం చేయరండి, వాళ్ళు కావిడి మీద నీళ్లు మోసేవాళ్ళు, భుజం మీద కావిడి పెట్టుకుని ఇంటింటికి నీళ్లు మోసేవాళ్ళు, చెప్పులు లేకుండా. వాళ్ళ భుజాలు కాయలు కాళ్ళు కాసినాయి, కానీ వాళ్ళ కొడుకు ఇంజనీర్ అయ్యి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం తెచ్చుకుని తల్లిదండ్రుల కోసం ఇల్లు కట్టి, లిఫ్ట్ కట్టి, కారు పెట్టి పెట్టాడన్నాడు. డోంట్ యూ వాంట్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఫర్ యువర్ పేరెంట్స్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? దెన్ యూ నీడ్ టు బి డిఫరెంట్. హౌ యూ నీడ్ టు బి డిఫరెంట్? 2 unconnected items కనెక్ట్ చేసి ఒకడు కోట్లు సంపాదించాడు. ఎక్కడో
పుట్టిన కొమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఇద్దరిని ఒకసారి కలిపితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన 900 కోట్లు 2 ఆస్కార్ అవార్డులు వచ్చింది. మరి మనం అట్లాంటివి 2 కలపలేమా? ఇంజనీరింగ్ ప్లస్ ఐఏఎస్ అని కలపలేమా మనము? కెన్ యూ నాట్ బికమ్ దట్? ఒక ఆలోచనే 900 కోట్లు వస్తే 900 కోట్ల మంది జీవితంలో మీరు వెలుగు చూపించగలరు కదా. ఆడపిల్లలంటే నిబద్ధతకి మారిపోయారు, ఆడపిల్లలంటే నిజాయితీకి మారిపోయారు, ఆడపిల్లలంటే ప్రేమతత్వానికి మారిపోయారు. అందుకే చదువుల తల్లి ఆడపిల్ల, డబ్బిచ్చే తల్లి ఆడపిల్ల, గంగమ్మ తల్లి ఆడపిల్ల. ఎవరిని కనిచినా నా తల్లిలో ఉన్నామంటారు కానీ నా తండ్రిలో ఉన్నామని ఎవరిని అనరు. అటువంటి ఆడపిల్లలు ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిందని అంటారు. మనం తలుచుకుంటే ఏ పనైనా చేయొచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్కి వెళ్ళండి. ఈ రోజున మల్టీ డైమెన్షన్ తెలివితేటలు లేకపోతే మనం ఎలా బతుకుతాం? వీఆర్ ఇన్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 1 హ్యాపెండ్ వెన్ స్టీమ్ వాజ్ ఇన్వెంటెడ్. ఆవిరి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 2 హ్యాపెండ్ వెన్ పవర్ వాజ్ ఇన్వెంటెడ్. Industrial revolution number 3 happened when computers and internet were invented. Today we are in the artificial intelligence 4th stage of artificial intelligence, data science, machine learning, semiconductors, robotics. ఇవన్నీ మన జీవితంలో దైనందిక భాగం అయిపోయినాయి. ఒక పాటకి 60 మంది వైలెన్స్ నుంచి పటపట కొడితే కానీ పాట అయ్యేది కాదు. అలాంటిది మా అబ్బాయి వుడ్ బి మ్యూజిక్ డైరెక్టర్. మన లిటిల్ హార్ట్ సినిమాలో పాట కూడా పాడేవాడు. మీరు నో మ్యాటర్ అని పాట ఉంది కదా, నా సన్నే పాడాడు. తర్వాత లాస్ట్లో కూడా పాట పాడాడు. వాడి ఇంట్లో కూర్చుని ఒక వాడి ఎక్విప్మెంట్ తోటి మొత్తం పాట క్రియేట్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఐ బీన్ టు లాస్ వేగస్ టు సీ ఏ షో కాల్డ్ ఖా అనే ఒక స్టేజ్ షో. 700 మంది అత్యద్భుతంగా చేస్తారు. లాస్ వేగస్ వెళ్ళిన నేను మా తమ్ముడు ఇద్దరం యంగ్స్టర్స్ 60+ ఇద్దరం వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ప్రీ ఈవెంట్ ఏరియాలో కూర్చొని కాఫీ తాగుతుంటే ఇలా మధ్య నుంచి ఒక రోబో నడుచుకుంటూ పోతాడు. మా వాడు ఒక హాయ్ అన్నాడు. అది వెనక్కి తెలిసి యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ మీ అని. నాకు ఫ్యూజులు పోయినాయి, అవుట్ అయిపోయింది. యా 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 అన్నాను నేను. అనగా వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రదీప్ అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా సచ్ అ రిచ్ ట్రెడిషనల్ ప్లేస్ అని. మనం క్రియేట్ చేసిన ఒక మిషన్ మనకంటే బాగా మాట్లాడుతుంటే, మనం క్రియేట్ చేసిన ఒక టెక్నాలజీ మన ఉద్యోగాలు తీసుకుంటుందేమన్న భయం మనకు వస్తే, మనం క్రియేట్ చేసిన ఒకటి మనకి ఇంకా ఉన్నప్పుడు, ఇఫ్ యూ డోంట్ డామినేట్, if you don't oversee, if you don't upgrade more than that mission, then what is the use of our education? విద్య అంటే చదువు కాదు తల్లి. చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు విద్య. 105 అన్నదమ్ములు ఉన్నారు, కౌరవులు పాండవులు. గురు ద్రోణాచార్యుడు విలువించ నేర్చుకుంటున్నారు. అందరూ నేర్చుకోవడానికి వచ్చారు. చెట్టును చూడమన్నారు, అందరూ చూశారు. చెట్టు కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణం కొట్టమన్నాడు, కొట్టాడు, అది కింద పడింది. అరే మామ 100 మంది కొడితే చిలక ఉంటుందారా? అలా ఫోకస్, ఫోకస్. ఇఫ్ యు ఫోకస్ యువర్ ఫ్యూచర్, ఫ్యూచర్ విల్ బి ఎట్ యువర్ ఫుట్ స్టెప్స్. మీ జీవితం మీ కంట్రోల్లో. ఫోకస్ ఎవ్రీథింగ్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? మనకి సస్పెన్స్, రాజమౌళి గారికి కాదు. ఎస్ ఆర్ నో? ఆయన కథ ముందే తెలుసు. లెట్ యువర్ లైఫ్ be a suspense to the people around you, and you will be the protagonist of a story called you. నువ్వనే పడే కథకి you are the protagonist, you are the hero of a story called you. మనుషుల్లో 2 రకాలు ఉంటారమ్మా. కొందరు తోస్తే ముందుకెళ్తారు. ఏ పని చేయొద్దు, తిరుపతిలోకి వెళ్ళి లైన్లో నుంచోండి ఇట్ట గట్టిగా నేను కథను అనండి, వెనకాడు తోస్తూ ఉంటాడు, మనం ముందుకెళ్తాం. ఏం చేయగల మీరు నుంచో పెట్ట ఇంజనీరింగ్ చదవను అనండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్, ఫోర్త్ ఇయర్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ కాదు, గాల్లో టోపీ, లో యాంగిల్ ఫోటో. ఎవడాపుతాడు మిమ్మల్ని? ఎప్పుడాపడు. మనుషుల్లో తోస్తే ముందుకెళ్ళేవాడు కొందరు, తోసుకుని ముందుకెళ్ళేవాడు అనుకోరు కదా. ఒకే ట్రాక్ అండ్ ఫీల్డ్, ఒకే ఈవెంట్లో 2 గోల్డ్ మెడల్ కొట్టిన మను భాకర్ మన అందరికీ ఎంత బాగుంటుంది కదా. పివి సింధు మన అందరికీ ఎంత ఇష్టం కదా. కోనేరు హంపి మన అందరికీ ఎంత ఇష్టం కదా. ఐఏఎస్లు, ఐపీఎస్లు సార్ చెప్పారు. ఎంతమంది ఆడపిల్లలు అలా ఉంటే మాలాంటి తల్లిదండ్రులకి గుండె ఉప్పొంగిపోతుంది మిమ్మల్ని చూస్తే. మా అమ్మాయి అబ్బాయి 2 ఉన్నారు. న్యాచురల్లీ నాన్న కాబట్టి నాకు మా పాప అంటే ఇష్టం.
కదా, మీకు కూడా మీ నాన్న అంటే ఇష్టం కదా. మా అమ్మాయి పెద్దది నిహారిక, అది షీఈ్ అ డాక్టర్ బై ఎడ్యుకేషన్ బట్ షీఈ్ అ ఫిల్మ్ మేకర్ బై ప్యాషన్. నా సినిమాలు తీస్తుంది, డైరెక్టర్ అవుతుంది. నా కొడుకు నేంట ఎప్పటికైనా నా బయోపిక్ తీస్తాంట, నేను దాని పేరేం పెట్టాలో తెలుసా నాన్న అన్నాడు. చెప్పరా అన్న, పాపే నా ప్రాణం పెట్టాను, మా అక్క తప్ప నీకు ఎప్పుడు మేము కనిపించం కదా. మరి మాలాంటి తండ్రులందరికీ మీలాంటి వాళ్ళందరూ ముందర ఉంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన పాస్పోర్ట్ ఆఫీసర్ పద్మజ గారిలా మీరుంటే, ఐపీఎస్ ఆఫీసర్ సుమతి గారిలా మీరుంటే, ఐఏఎస్ ఆఫీసర్ విజేంద్ర భోయి గారిలాగా మీరందరూ ఉంటే, మిమ్మల్ని చూసి ఈ పిల్లలందరూ రేపు అయ్యారు అనే స్ఫూర్తి మాలాంటి వాళ్ళకి కలగాలి. అలా కలగాలంటే మీరు ఇప్పుడు స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు కష్టపడి జీవితాంతం సుఖపడతామా, ఇప్పుడు సుఖపడి జీవితాంతం కష్టపడతామా, ఈజ్ యువర్ చాయిస్. ఇదేం హ్యాపీ డేస్ సినిమా కాదు కదా, హ్యాపీ డేస్ అని తప్పు. మీ తప్పు లేదు, ఎందుకంటే 8th క్లాస్ నుంచి మొదలవుతుంది మనకు అసలు ఏడుతూ 9th వచ్చావు 10th వెళ్తే మాత్రం అదేదో జీవితంలో చేయకూడదు నేరం చేసి 10th ఇక్కడి నుంచి అసలు సౌండ్ మొదలవుతుంది. 1 1 1 2 2 2 3 దాంతో మనం ఇంకేముందిరా నాయన అని భయపడిపోయి చచ్చిపోయి మనం ఇంతేనా ఇంజనీరింగ్ అంటే. ఇప్పుడు సడన్లీ నారాయణమ్మ కాలేజీలో రాగానే హ్యాపీ డే తప్పలేదు. కానీ మేక్ యువర్ లైఫ్ హ్యాపీ, ఇప్పుడు కష్టపడి జీవితాన్ని